బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతానికి మనతో పాటు డాక్టర్ మోనితా గారు ఉన్నారు. అందరికీ తెలుసు, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తుంటారు అండ్ చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడుతుంటారు, చాలా మోటివేటింగ్గా మాట్లాడుతుంటారు. బట్ అందరికీ ఒక ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అందరూ చెప్పేది ఏంటంటే మన మైండే మనకు శత్రువు. ఎన్నో కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి, దేన్ని చూస్ చేసుకోవాలనేది మైండే డిసైడ్ చేస్తుంది. సో ఎలా చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది మన లైఫ్ అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో ఆ మైండ్ కన్ఫ్యూషన్స్ గురించి, అలాగే మైండ్ని మనం ఎలా ట్రీట్ చేయాలనే దాని గురించి డాక్టర్ మోనితా రెడ్డి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు మైండ్ మన శత్రువు. ఎందుకంటే ఒకసారి పాజిటివ్ వేలో తీసుకెళ్తుంది, ఒకసారి నెగిటివ్ వేలో తీసుకెళ్తుంది, ఒకసారి కన్ఫ్యూజన్స్లో పడేస్తుంది. దీన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి? అందుకనే మనం ఈ 4 టెండెన్సీస్ గురించి తెలుసుకుందాం. ఓకే. మైండ్కి మనకి ఒక 4 కైండ్ ఆఫ్ టెండెన్సీస్ ఉన్నాయి లాస్య. ఈ టెండెన్సీస్ కనుక మనం తెలుసుకుంటే, ఓకే ఇది మైండ్ టెండెన్సీ అంటే మైండ్ యొక్క సహజత్వం ఇట్లానే ఉంటుంది. సో దీని నుంచి మనం ఎలా బయటికి రావాలో మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో 4 ఉన్నాయన్నమాట టెండెన్సీస్. అంటే చాలా ఉన్నాయి టెండెన్సీస్. మనకి బేసిక్ లెవెల్లో ఉన్నాం కదా ప్రస్తుతానికి. ఈ 4 టెండెన్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఫస్ట్ టెండెన్సీ ఆఫ్ మైండ్ ఏంటి అని అంటే, ఈ మైండ్ కన్నా వచ్చే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్, అంటే మనం బతుకుతున్నాము, జీవిస్తున్నాము, ప్రాణంతో ఉన్నాము అని అంటే ఒక జంతువుకి ఆర్ పశు పక్షులకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే బాడీ, బ్రెత్ మనకి వాళ్ళకి ఉంటుంది. మైండ్ వాళ్ళకి కూడా ఉంటుంది, తనకు ఆ జంతువులు ప్రాణులు కూడా మైండ్ తగ్గట్టుగానే తినటం, పడుకోవటం అలా చేస్తుంటుంది. ఓకే, దాని టెండెన్సీ వేరే రకంగా ఉంటుంది, హ్యూమన్ టెండెన్సీస్ వేరే రకంగా ఉంటుంది. ఇది కాకుండా బాడీ, బ్రెత్, మైండ్ కాకుండా ఇంకో 4 ఉంటాయి. ఏంటి అంటే ఇంటలెక్ట్, బుద్ధి, మెమరీ. మనకున్న మెమరీ యానిమల్స్కి తక్కువ ఉంటుంది. మనకి ఎంత మెమరీ ఉంటుందంటే మెమరీతోనే సగం ప్రాబ్లమ్స్ అంత. తర్వాత ఈగో, నేను, నాది, సెల్ఫ్, అహం. ఈగో దాటాకే నువ్వు సోర్స్ సెల్ఫ్కి వెళ్తావు, ఆత్మ. సో ఈ 7 లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అది పెద్ద ప్రోగ్రామ్. అంటే దాని గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్దగా దాన్ని మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. దాంట్లో బాడీ తెలుసు, బ్రెత్ తెలుసు, మనం బ్రెత్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ మైండ్ లెవెల్కి వస్తున్నాం మనం. సో ఈ మైండ్ లెవెల్లో ఈ 4 టెండెన్సీస్ కనుక మనం తెలుసుకుంటే ఇది టెండెన్సీ ఆఫ్ మైండే ఓకే అని అనుకుంటే కనుక, ఎందుకంటే ప్రపంచంలో మనకి పెద్ద శత్రువులు ఎవరు లేరు, మన మైండ్ తప్ప. అది నిజమే. చాలా మంది కూడా ఎక్కువగా మైండ్ గురించే మాట్లాడుతుంటారు. థాట్స్ కావచ్చు, మన మెమరీస్ కావచ్చు, మన ఎక్స్ప్రెషన్స్ అన్ని, ఏమైనా ఎమోషన్స్ అన్ని మైండ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నువ్వు కోపంగా ఉన్నావు అని నీ మైండ్ అనుకుంటే నువ్వు కోపంగా ఉన్నావు, మైండ్ హ్యాపీగా ఉంది అనుకుంటే హ్యాపీగా ఉంది. సో ఆ టెండెన్సీస్లో 4 టెండెన్సీస్లో ఫస్ట్ టెండెన్సీ, మైండ్ ఏం చేస్తుందంటే నువ్వు ఒక విషయంలో ఎస్ అనుకుంటే, ఇది చేద్దాము అనుకుంటే అది జరగనీయకుండా అది నో అంటుంది. నో అంటుంటే ఎస్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు పొద్దున్న త్వరగా లేవాలనుకుంటావు ఒక రోజు, ఆ రోజు నువ్వు లేవవు, కాంట్రడిక్టరీగా పనిచేస్తుంటుంది మైండ్ మనకి. ఓకే, అది ఫస్ట్ టెండెన్సీ ఆఫ్ మైండ్ అనమాట. మనం ఏమనుకోవచ్చు, మన మైండ్ ని మన కంట్రోల్ లేదు, అంతే కదా. మనం ఎప్పుడు మన మైండ్ కంట్రోల్లో ఉంటాం తప్ప మనము మైండ్ ని కంట్రోల్ చేయలేం. ఆ కంట్రోల్ చేయడానికే ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం ఈ విషయాలు. మైండే మనం ఆడిస్తుంటుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇవాళ మనం ధ్యానంలో కూర్చుందాం, మెడిటేషన్లో కూర్చుందాము. ఓకే, ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు డాన్స్ వేస్తున్న కోతిని ఊహించుకోవద్దు అని చెప్తా. నువ్వేం చేస్తావు, 10 సార్లు అదే గుర్తొస్తుంది. ఎలాగా గుర్తు తెచ్చుకోకూడదు అన్న సమయంలో గుర్తొస్తుంది. ఒక మనిషిని మర్చిపోవాలి అనుకుంటాం, కానీ ఆ మనిషిని మర్చిపోలేక అదే గుర్తొస్తూ ఉంటుంది. సో మనకి కాంట్రడిక్ట్ చేయటమే మైండ్ పని. ఎస్ నో, నో అంటే ఎస్ అంటుంది, ఎస్ అంటే నో అంటుంది. అలా కాంట్రడిక్ట్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అన్న పాయింట్కి వస్తే, గట్ అంటే లైక్ నీ హార్ట్లో ఉన్నదాన్ని స్ట్రాంగ్గా ఫాలో అనుకున్నాం కదా. మనం కొన్ని విషయాలు బ్రెయిన్తో ఆలోచించాలి, కొన్ని విషయాలు మనసుతో ఆలోచించాలి, హార్ట్తో ఆలోచించాలి. సో నీ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, ఇదే చేయాలి, అది ఎంత నన్ను కాంట్రడిక్ట్ చేసినా ఇదే చేయాలనుకుంటాం కదా. సో యూ షుడ్ ఫాలో యువర్ గట్. కొన్ని విషయాల్లో, బ్రెయిన్ విషయాల్లో మాత్రం అదే, ఈ కాంట్రడిక్షన్ తెలుసుకుంటే ఓకే అది నన్ను వాదిస్తోంది, చెప్తున్నా కదా, ఎవరో ఉండరు మన శత్రువులు, మన మైండే ఉంటుంది ఈ విషయంలో. చిన్న చిన్న విషయాలు, ఈ చీర డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ చెప్పలేదు, అలాంటి విషయాల్లో కూడా మనకి ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటాము ఆ విషయంలో. కామన్ టెండెన్సీ అది. దాన్ని మనం ఓవర్కమ్ చేసేయాలంటే ఫాలో యువర్ హార్ట్, ఫస్ట్ టెండెన్సీ. సెకండ్ టెండెన్సీ,
మనం ఇట్లా అంటే అప్పుడు మైండ్ చెప్పింది వినొద్దా, హార్ట్ చెప్పింది వినాలంటారు? అంటే బాగా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా నీకేదో ఉంటుందిగా లోపల, అసలు నీకేం కావాలి, అసలు నీకేం కావాలి, ఇక్కడ ఎస్ నో పక్కన పెడితే నీకేమనిపిస్తుంది లోపల నుంచి, ఆ పాయింట్ ఎక్కువ ఫోకస్. ఎస్, ఎందుకంటే చాలా విషయాల్లో హార్ట్ తో చేసిన పనుల్లో సక్సెస్ ఎక్కువ ఉంటుంది అని మనం అనుకున్నాం ఇంతకు ముందు. బ్రెయిన్ తో చేసే పనులు ఏంటి అని అంటే టెక్నాలజీ సంబంధించి, జాబ్ అప్డేటెడ్ గా ఆలోచించడం. హార్ట్ తో చేసే పనులు ఏంటంటే ఇష్టంగా చేసే పనులు, ఫ్రెండ్స్ విషయాలు. ఓకే, మన రిలేషన్షిప్స్ లో అంతా మనం వి షుడ్ గో త్రూ అవర్ గట్ ఫీలింగ్, హార్ట్ ఫీలింగ్. రిలేషన్స్లో మన ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా మైండ్తో ఆలోచించకూడదు, వీడు నాకు ఉపయోగపడతాడు అనుకున్నాగా ఈ పాయింట్ మనం. సో ఈ పాయింట్లో గట్ ఫీలింగ్, హార్ట్ని ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టెండెన్సీ తెలుసుకుంటే ఇది ఒక కాంట్రడిక్షన్, ఇది నాతో గేమ్ ఆడుతోంది అని తెలుసుకుంటే అక్కడ పక్కన పెట్టేస్తుంది. గట్ ఇట్. సెకండ్ టెండెన్సీ ఏంటంటే మనం ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా కూర్చున్నాం ఖాళీగా. ఈ మధ్యన ఫోన్ వచ్చింది, ఫోన్ మనని డైవర్ట్ చేస్తోంది, కానీ మామూలుగా ఒక పని చేస్తుంటే మన బ్రెయిన్ పాస్ట్ తాలూకా జ్ఞాపకాల్లో కానీ ఫ్యూచర్ తాలూకా ప్లానింగ్ కానీ యాంగ్జైటీతో కానీ చేస్తూ ఉంటుంది ఆలోచన. ఎప్పుడు కూడా పెండ్యులం క్లాక్ దాకా అలా వెనక్కి ముందుకి. పాస్ట్ ఏమో మన మంచి మెమరీస్, బ్యాడ్ మెమరీస్. ఒక సిచ్యువేషన్ వచ్చింది, అమ్మ పాతలాగే జరుగుతుందా, భయం. ఓకే, నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో, యాంగ్జైటీ, లేకపోతే ప్లానింగ్. సో కంటిన్యూస్గా మనము ఈ ప్రెజెంట్లో ఉంటాం, మర్చిపోతున్నాం. సో ఇమ్మీడియట్లీ అంటే నువ్వు ఈ టెండెన్సీ తెలుసుకున్నప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, అయ్యో ఏంటి నేను ఊరికే పాత దాని గురించి ఆలోచిస్తున్నా, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా, లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్ ప్రెజెంట్ మూమెంట్. ఇవాళ ఇప్పుడు జీవించడం స్టార్ట్ చేయాలి. లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అనేది ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ కూడా దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. లివ్ ద మూమెంట్ అండ్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఓకే, ఈ క్షణం ఇప్పుడు ఇంపార్టెంట్. దానివల్ల నీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు, ఏదో వర్క్ చేస్తూ ఏదో ఆలోచన చేస్తే ఆ పని యొక్క తీరు కూడా క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. సో అలా మెడిటేషన్ అంటే ఏం లేదు, లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. చాలా మంది ఏం చేస్తారు, నేను మెడిటేషన్ అలా కళ్ళు మూసుకుని కూర్చోలేను అంటారు. బట్ నువ్వు చేసే పని మీద నీ 100% ఫోకస్ ఉంటే, ప్లానింగ్ ఉండకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు, అండ్ ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి నీ మెమరీస్ దాని ఇంప్రెషన్స్ నీకు ఇప్పుడు ఉండకుండా నీ పని 100% నువ్వు ఇప్పుడు చేసేస్తే అది 100% సక్సెస్ అవుతుంది. సో లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటే ఈ టెండెన్సీ గుర్తొచ్చినప్పుడు ఎస్ లెట్ మీ కమ్ బ్యాక్ అని అనుకుంటే కనుక నీకు ఇమీడియట్గా ఆ పాత జ్ఞాపకాల వల్ల వచ్చిన బాధనో, భయమో, ఫ్యూచర్ వల్ల వచ్చిన యాంగ్జైటీయో పోతుంది కదా. ప్రెజెంట్ కొద్దాం, ఈ నిమిషం అవని, ఇవాళ ఇలా ఎంజాయ్ చేద్దాం, ఇలా కానీ రాత్రి నెక్స్ట్ డే గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడు ఈ రెండింటి మీదే ఇట్లా క్లాక్ లాగా వెళ్తూ ఉంటాయి. ఓకే, అండ్ థర్డ్ టెండెన్సీ ఏంటి అంటే వాళ్ళు చక్కగా నువ్వు బాగా రెడీ అయ్యి వచ్చావు, లాస్ట్ చాలా బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నీ చున్నీ బాగుంది, నీ చైన్ బాగుంది, ఇవన్నీ చెప్తా, అంతా బాగుంది. కానీ లాస్ట్ కొంచెం నీ బుగ్గలు ఇంకా బాగుంటే బాగుండు, ఏదో నిన్ను ఒక చిన్న కామెంట్ చేశాను నేను. ఓకే, జుట్టు ఏంటి పలచబడిందా యాజ్ అ డాక్టర్ అన్నానే అనుకో, ఆ 10 మంచి విషయాలు మర్చిపోతాం. కరెక్ట్. అయ్యో నా జుట్టు పలచగా ఉందన్నారు, జుట్టు ఊడిపోతుందేమో, కొంచెం బుగ్గలు రాళ్ళు తినాలేమో, ఈ 2 విషయాలు మాత్రమే పదే మనకున్న పిచ్చి ఆలోచన ఏంటంటే ఆ 10 మంచి విషయాలు మర్చిపోయి ఆ ఒక్క నెగిటివ్ అంటే క్లింగింగ్ ఇంటూ నెగిటివిటీ ఫంక్షన్కి లాగేసుకుంటుందా, అసలు భయంకరంగా లాగేస్తుంది. అంటే ఇది మైండ్ టెండెన్సీ అని తెలిసినప్పుడు ఓకే ఇది దీని నేచరే, ఇది సహజత్వంగా అట్లా పనిచేస్తోంది, దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి. సో నీ మైండ్ నీతో ఆడుకోనికుండా నువ్వు చేయగలగాలి. సహజంగా ఇలా నెగిటివ్ అయితే మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కామెంట్స్ వస్తాయి. మామూలుగా ఈ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు నా కూతురు ఏజ్ 9th క్లాస్ నుంచి 18 years పిల్లల్లో, పెద్దవాళ్ళు అంతా బాగున్నారు, అందరు బాగున్నారు అని పలకరించుకున్నాక ఎవరో ముసలావిడ వస్తుంది, ఏంటే బక్కగా అయిపోతున్నావు, ఎంత ఘోరంగా మీ అమ్మ నీకు తిండి పెట్టట్లేదా, ఇలాంటి మాటలు అంటారు. అనగానే ఇంకొక మొహం అంతా ఇట్లా. సో అలా అన్నప్పుడు అంటే ఒక నెగిటివ్ క్వాలిటీ చెప్పినప్పుడు 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, నిజంగానే నెగిటివ్ క్వాలిటీ నాలో ఉందా, నేను కరెక్ట్ చేసుకోవాలా. ఓకే, సెకండ్ థింగ్, ఇది దిష్టేమో, అంటే ఇది జస్ట్ ఒక నీకు ఒక ఇదిలాగా మచ్చలాగా, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న నాకు ఒక నెగిటివ్ క్వాలిటీ ఉంటే తప్పేంటి, దాన్ని రెక్టిఫై ఒకటేమో కరెక్ట్ చేసుకోవచ్చు, ఇంకోటి ఉండని చూద్దాం, ఫ్యూచర్ లో దాని గురించి ఆలోచిద్దాం. నీకు లేదనిపించింది అనుకో ఆ క్వాలిటీ, అసలు దాన్ని ఎందుకు నువ్వు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజం తడుపుకున్నట్టు ఆ క్వాలిటీని వాళ్ళు స్వీకరించి దాన్ని బాధపడటం ఎందుకు. సో ఆ క్లింగింగ్ ఇంటూ నెగిటివ్ క్వాలిటీ అంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే డిస్కషన్లో టెండెన్సీస్ గురించి మాట్లాడుతున్నాం, ఆ టెండెన్సీ నుంచి ఎట్లా
బయటికి రావాలి గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్. సో ఆ నెగిటివ్ క్వాలిటీని క్లింగ్ చేయటం అనేది ఆలోచించకుండా ఇది బ్రెయిన్ నాతో ఆడుతున్న ఆట, ఇది నేను పట్టించుకోను అని అనుకుంటే ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. అవును కదా? యా. 4th పాయింట్ ఇది ఏంటి అని అంటే, నీ క్లోజ్ ఫ్రెండ్ వచ్చి ఇవాళ నీతో ఐ లవ్ యూ లాస్య అనగానే, ఏంటబ్బా ఇది కొత్తగా ఇవాళ ఐ లవ్ యూ చెప్తోంది, ఎప్పుడు చెప్పలేదు నాతో అని అనిపిస్తుంది. అదే కనుక నాకు చాలా కోపంగా ఉంది నీ మీద అని అందనుకో, ఇమ్మీడియట్గా ఆ కోపాన్ని వీల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇది ఎందుకు నా మీద కోపంగా ఉంది, ఇప్పుడు దీనికి నేనేం ఆన్సర్ ఇవ్వక్కర్లే అంటే మనము వి డౌట్ ద పాజిటివిటీ, we will be taking 100%, we will be guarantee about the negativity, will react to the negativity. నెగిటివిటీ రియాక్ట్ అవుతాం. ఓకే, అంటే మనం డౌట్ చేస్తాం ఇవాళంతా రోజు ఏంటబ్బా రోజు ఇవాళ ఏం చిరాకు లేకుండా జరుగుతోంది, ఏదో డౌట్ అన్నమాట. లేకపోతే అది మీరు అన్నట్టు ఒక వీడియోలో థ్యాంక్స్ చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐ లవ్ యూ అనింది, ఐ లవ్ యూ టూ రా అంటే అయిపోతుంది. ఇది ఎందుకు ఇలా అంది ఇవాళ, దీంతో నాకు ఏమైనా పని ఉందా, ఎప్పుడు ఈ మాట అనదే, ఏమైనా కష్టంలో ఉందా అంటే వీల్ డౌట్ ద పాజిటివిటీ అండ్ వీల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అబౌట్ ద నెగిటివ్ పాయింట్. ఐ హేట్ యూ, నాకు నీ మీద కోపం వచ్చింది, నాకు నువ్వంటే చాలా చిరాకు, అసహ్యం, ఇలాంటి మాట చెప్పగానే, ఒక నెగిటివ్ పాయింట్ చెప్పగానే దాన్నే పట్టుకొని అయ్యో నన్ను అట్లా ఎందుకు అనింది, అలా ఎందుకు అనాల్సి వచ్చింది, దీని మైండ్లో ఏముందో దాని గురించి విపరీతంగా వెలికి తీస్తాం వెనక్కి. సో అది కూడా ఒక టెండెన్సీ. అంటే ఈ టెండెన్సీస్ కామన్ టెండెన్సీస్ అనే విషయం తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఈ వీడియో ద్వారా దే విల్ బి అండర్స్టాండింగ్, ఓకే నా మైండ్ నాతో ఆటలాడుతోంది, ఓకే దీని మీద గ్రిప్ రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడు చెప్తా బ్రీతింగ్ కనుక చేస్తే, మనం అంతకుముందు కూడా అనుకున్నాం, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే నువ్వు చాలా కోపంగా ఉన్నావు, ఓకే నీ బ్రెత్ ఎలా ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, ఇది కోపం అని నీకు తెలుసు, దీని నుంచి బయటికి రావాలి, ఒక నిమిషం తగ్గించుకోవాలి కోపం అనుకుంటే ఇమ్మీడియట్గా బ్రెత్ మీద కనుక ధ్యాసకు తీసుకొస్తే ఆ ఎమోషన్ తగ్గిపోతుంది. ఆ ఫాస్ట్ బ్రీతింగ్ కాస్త డీప్ బ్రెత్. సో డీప్ బ్రెత్స్ ఒక 10 తీసుకుంటే ఇమ్మీడియట్గా ఆ కోపము, ఆ భయము, ఆ బాధను అన్నీ సెట్ అయ్యి అండ్ యుల్ కమ్ టు ద ప్రజెంట్ మూమెంట్. ఓకే ఇలాంటివి ఎలాంటి విషయాలంటే ఎగ్జాంపుల్, అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనము బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు మర్చిపోతాం, కళ్ళజోడు ఎక్కడో పెడతాం, పర్సో బ్యాగో ఏదో పెడతాం. సో బయటికి వెళ్ళాక నేను కళ్ళజోడు మర్చిపోయానే అని గుర్తెచ్చుకుంటాను చూసావా, అది మర్చిపోయినట్టు కాదు, గుర్తున్నట్టే. సో ఇది మైండ్ టెండెన్సీ, ఇది నాది కోపము, ఇది నెగిటివ్ యాటిట్యూడ్, నేను పాస్ట్లో ఉన్నాను అని ఒక్క నిమిషం తెలుసుకోగానే యుల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఆ వివరమే, ఆ ఆలోచన అంటే నువ్వు మర్చిపోయావని తెలుసుకోవటమే నీకు గుర్తొచ్చేసినట్టు లోపిస్తుంది. అవేర్నెస్, ఆ యోచన, ఆ ఆలోచన ఒక్కసారి అది వెనక్కి వస్తే నీ మైండ్ నీతో ఆటలాడదు అండ్ నీ మైండ్ నీకు శత్రువు అవ్వదు. ఇంకొక సొల్యూషన్ ఏంటంటే బ్రెత్ మీద ధ్యాస పెట్టడం. వీలుంటే ఆ కోపం వచ్చినప్పుడు, అలా చిరాకు అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు ఒక 5 నిమిషాలు అదే ధ్యాసతో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఓకే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నాకైతే ఇప్పటికీ కూడా అంటే నేను 10-11 ఏళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. చేస్తున్నా కూడా ఫస్ట్ 5 మినిట్స్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. గురుగారు ఏమంటారంటే ఆలోచనని ఒక అన్వాంటెడ్ గెస్ట్ లాగా తీసుకొని పక్కన పెట్టేయండి, బీ విత్ యువర్ థాట్స్ అంటారు. సో ఒక థాట్ వస్తుంది, ఒక 10 నిమిషాలు అయ్యాక ఏమవుతుందంటే మెడిటేషన్లో కూర్చుంటే చాలా మంది బ్రెత్ మీద ధ్యాస పెట్టుకొని, మనం బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టుకొని కూర్చుంటే థాట్స్ అన్కనెక్టెడ్గా వస్తాయి. కాసేపు ఒకటి వస్తుంది, కాసేపు ఒకటి. ఆ అన్కనెక్టెడ్ థాట్స్ రావటం కరెక్ట్. కనెక్టెడ్ థాట్స్ అంటే ఒక థాట్ రాగానే నువ్వు దాని నుంచి ఊహలు ప్లానింగ్ చేసుకుంటూ ఉండటం, అది మెడిటేషన్లో ఇట్ ఇస్ నాట్ సూటబుల్. ఫస్ట్ 10 మినిట్స్ అక్కడ జరుగుతుంటుంది. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలితే, అంటే మెడిటేషన్ చేస్తున్నాను డాక్టర్, నాకు లోపలికి వెళ్ళలేకపోతున్నా, నాకు థాట్స్ వస్తున్నాయి. థాట్స్ని ఎప్పుడు కూడా మనం వద్దు అని కింద కంటే అది పైకి వస్తుంటాయి. బీ విత్ ద థాట్స్. ఒక్కొక్కసారి మనకి డే అంత పొద్దున్న లేవగానే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, దాన్ని అణచాలని ట్రై చేస్తుంటాం, అది మళ్ళీ పైకి వస్తుంటుంది. బీ విత్ ద నెగిటివ్ థాట్. సో ఈ నెగిటివ్ థాట్తోనే ఉంటే కొంతసేపు డిసప్పీర్ అయిపోతుంది. సో అలా థాట్స్ మెడిటేషన్లో కానీ రియల్ మామూలుగా లైఫ్లో కూడా ఆ థాట్స్తో కాసేపు ఉంటే అవే డిసప్పీర్ అయిపోయి మన మైండ్ ప్లెయిన్గా అవుతుంది. సో ఆ టైంలో బ్రెత్ మీద కనుక ధ్యాస పెట్టగలితే we'll be overcoming all these mind tendencies. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మోనిత గారు. సో చూసారు కదా, మైండ్ టెండెన్సీస్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి, తారస పడుతూనే ఉంటాయి. దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.